ఒక అడవికి దగ్గరలో ఉండే పల్లెటూరు సామాన్యంగా వాళ్ళ జీవన విధానం అంతా కూడా ఆ అడవితో ముడిపడి ఉంటుంది. వాళ్ళు వంట చెరుకు తెచ్చుకోవటం కానీ, ఆ అడవిలో దొరికే లక్క కానీ బంక కానీ వాటిని తెచ్చుకోవటం కానీ, అక్కడ జంతువులను వేటాడి తినటం కానీ, పక్షుల్ని తెచ్చుకొని అమ్ముకోవటం కానీ, వాళ్ళ జీవనం ఎక్కువగా ఆ అడవితో ముడిపడి ఉంటుంది, అడవి మీద ఆధారపడి ఉంటుంది. పేర్లు కూడా ఎట్లాగుంటాయంటే ఆ అడవితో ముడిపడి ఉంటుంది కాబట్టి పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, చెట్ల పేర్లు అవి పెట్టుకుంటారు. ఇప్పుడు మందులు కూడా అడవి నుంచి తెచ్చుకుంటారు, వాడుకుంటారు, పండు తింటారు, ఇట్లాగే గడుపుతూ ఉంటారు. అలాగే ఒక సముద్రం ఒడ్డున ఏదైనా ఒక పల్లె ఉంటే వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా ఆ సముద్రం మీద ఆధారపడి, అక్కడికి వేటకు పోవటం, చేపలు తెచ్చుకోవటం, అమ్ముకోవటం, పడవలు తయారు చేసుకోవటం, వలలు తయారు చేసుకోవటం. ఒక నగరం దగ్గర ఏదైనా పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరు యొక్క జీవన విధానం అంతా ఎక్కువగా నగరంతో ముడిపడి, అక్కడికి పనులకు వెళ్ళటం, రావటం. సో వాళ్ళ యొక్క జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందో, ఏది వృత్తి మీద, ఆ వృత్తి చుట్టూ జీవితం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఒక స్వామీజీ, ఒక గురువు, ఒక మహాత్ముడు దగ్గర వస్తూ ఉన్నప్పుడు, వారితో మీ జీవితం ముడిపడి ఉన్నప్పుడు, ఆ మహాత్ముడు ఏం కోరుతారు మీ నుంచి అనంటే, మీలో మార్పును కోరుతారు. ఏం మార్పు? అంతరంగ మార్పును కోరుతారు. మనము మొత్తం ప్రపంచాన్ని సరిచేయలేము, కానీ కనీసం మనల్ని మనం సరిచేసుకోవాలి. దాన్నే అంతఃశోధన, అంతర్పరిశీలన. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఏ లోపము లేదు. ప్రపంచం ఇట్లాగైపోయింది, దునియా ఏసా హోగయా, లోకం మారిపోయింది అని అంటా ఉంటుంది. అది దానంతటా అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి అంటున్నారు. ఇంతకుముందు వర్షాలు బాగా పడుతూ ఉండేవి, ఇప్పుడు వర్షాలు ఎందుకు తగ్గిపోయినాయి అని అంటే, భూమి వేడెక్కింది. భూమి ఎందుకు వేడెక్కిందంటే మానవుడి వల్ల. మానవుడు చేసేటువంటి ఆ సౌకర్యం కోసం, సుఖం కోసం చేసేటువంటి పనుల వల్ల భూమి వేడెక్కింది. దీనే భూతాపము అని అంటూ ఉంటారు. సో ఏసీలు వాడకం కానీ, ఫ్రిడ్జ్లు వాడకం కానీ, ఇవి కానీ అవి కానీ అవన్నీ కూడా భూమి ఎక్కువ వేడి చేసింది. వేడి చేసేసరికి మనకు సరిగ్గా వర్షాలు పడతాం. ఇది కాదు. సో ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏదీ సమస్య లేదు. చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, పక్షుల యొక్క కిలకిల రావాలు చక్కగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. వర్షం పడితే పచ్చగా అవ్వటము, మనిషి పైనుంచి తింటే కిందకి వెళ్ళటము, ఇద్దరు స్త్రీ పురుషులు కలిస్తే 10వ నెలకంతా కాన్పు రావటము, ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ అందువల్ల లోకంలో, భూమిలో ఏ లోపము లేదు. లోపం ఎక్కడుంది అని అంటే మానవుడు. సో ఇవన్నీ కనుక సమస్య ఎవరు అంటే మనిషే సమస్య. కానీ ప్రకృతి యొక్క కానీ, ప్రపంచం యొక్క కానీ
సమస్య కానే కాదు, అక్కడ ఏ లోపము లేదు. సో సరిదిద్దటం అనేది ఎక్కడి నుంచి జరగాలి అంటే లోపల నుంచి జరగాలి. దీన్నే అంతఃశోధన. దీనికోసమే ఎస్ఎస్వై కానీ ఎంఎంవై కానీ శాస్త్రాలు కానీ ఉపదేశాలు కానీ ఉపన్యాసాలు కానీ ఇవన్నీ ఉండేది దానికి. వేరే వాళ్ళు ఆ మనిషిని సరిచేయాలని ప్రయత్నిస్తే అహం ఒప్పుకోదు. వాళ్ళెవరు చెప్పేది మనకు తిరగబడుతుంది ఇది. అందువల్ల ఎవరికి వాళ్ళు దిద్దుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక గురువుగా, ఒక మహాత్ముడుగా మీకు ఏదైనా బోధించవచ్చు. మీరు దాన్ని స్వీకరించి దిద్దుకోవటం అనేది మీ మనస్సు అంగీకరిస్తేనే. మీ మనస్సు అంగీకరించకపోతే దిద్దుకోడు. ఆయన ఎందుకు చెప్పేది, ఆయన మనకెందుకు అదెంత అని తిరగబెడతాం. గుర్రాన్ని నీవు నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతావు, నీళ్లు తాగాల్సింది గుర్రమే. ఇంకా మనం ఎంత కొట్టినా కానీ తాగాలి. మనిషిగా ఉండటానికి ఏది మంచి మార్గం అనుకుంటారో ఆ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. మీ యొక్క ప్రయత్నం అంతా ఎట్లాగుంటుంది అంటే ఖానా, సోనా,